పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందా సార్ ఏపీలో? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియాలజీ, కరప్టివ్ అవుతాడని నేను అనుకోను. సేవ చేయాలంది అంటే మొదట్లో ఒకటి రాజకీయంగా సీరియస్నెస్ లేదు. ఇప్పటి వరకు రాజకీయం గురించి అసలు ఒక డయాస్ ఎక్కితే ఒకడు మాట్లాడుతూ దిగుతాడన్నా. అరే అక్కడ జరిగిన మీటింగ్కు ఇగో సాధు గారు ఈ టెక్నాలజీ ఇది మొత్తం ఈ లైటింగ్ మైటింగ్ చేసిండు, ఈ ఏర్పాట్ల కార్యక్రమం గోనె ప్రకాష్ చేసిండు, జన సమీకరణ పలాని దేవి గారు చేసిండు, పేర్లు చెప్పాలి కదా 4-5. మీటింగ్ అయినాక ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడాలి కదా, ఇప్పటి వరకు మాట్లాడు పేర్లే గుర్తుపట్టడానే. అయినా కూడా 21 సీట్స్లో 100% స్ట్రైక్ రేటింగ్ వచ్చిందిగా. స్ట్రైక్ రేట్ అంటే సార్ ఎలయన్స్ వల్ల స్ట్రైక్ రేట్ వచ్చింది. ఆయన తీసుకునే ఏదైతుందో ఎటువంటి కన్సిడర్ తీసుకుని మీకు తెలుసు 21తో దాన్ని ఆ స్ట్రైక్ రేట్ని కౌంట్ చేయద్దు. ఆ స్ట్రైక్ రేట్ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన కోటు కాపు అనే స్టాండ్ ఓపెన్ తీసుకోకుండా కాపు ఓటు బ్యాంకే అతనికి యువకులతోటి కీలకమైంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈ గవర్నమెంట్ తోటి ఏదైతుందో కొంత కాపు పక్షాన్ని ఏదైతుందో ఆయన రిప్రజెంటేషన్ కానీ వాళ్ళకు ఉండే కార్యక్రమాలు కానీ చేయడం వల్ల పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఎంబడున్న వాళ్ళు కూడా వాళ్ళే కదా, దుర్గేష్ కానీ నానాజీ కానీ అంతా ఒక మనోహర్ తప్పితే ఆల్ కాపుసే కదా. అంతే సార్, ఆల్ కాపుసే కదా. ఆయనకు రూట్స్ ఓటు వచ్చినవి కూడా అక్కడనే అడిగింది, అక్కడనే అడిగాడు. కనుక అతనికి ఏదైతుందో ముఖ్యమంత్రి అనే కోరిక ఉంది. సో ఇవాళ కాకుండా రేపు కావాలని ఉంటుంది. చంద్రబాబు గారు ఉండే వరకు కరెక్టే, కానీ లోకేష్ గారిని నేను 4 సార్లు కలిశాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా నాకు కూడా లోకేష్ గారి మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉండే. పర్ఫెక్ట్ పొలిటిషియన్ అయ్యాడు. బాడీ లాంగ్వేజు, ఓపిక, సబ్జెక్టు, అవగాహన. కొన్ని వేల మందితోటి ఆయన సెల్ఫీలు దిగడం చూశాను నేను. రాకపోతే 2 సార్లు పిలిచాను. వైజాగ్లో చూశాను. రోజు 2 కాన్ఫరెన్స్ ఇస్తుంటే కదా, అందరు రమ్మని పేర్లతో గుర్తుపెట్టుకోవడము, 3-4 పిఎల్ఎం పెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేయండి అని చెప్పడము. బాగా ఇంప్రూవ్ చేశాడు. యువగళం పాదయాత్రతో షైన్ అయ్యాడు. పాదయాత్రతో ఏమో ఇక టోన్ పెంచుకోండి. నేను స్వయంగా ఆయనకే చెప్పాను, యో ఇంప్రూవ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్ అని చెప్పాను. తర్వాత బాడీని కూడా తగ్గించుకున్నాడు. కొంచెం సబ్జెక్ట్ కూడా మాట్లాడడం నేర్చుకున్నాడు. సీరియస్నెస్ వచ్చింది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు ఉన్నంత వరకు లోకేష్ గారిది ఒక పరిస్థితి ఉంటుంది, తర్వాత పరిస్థితి డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు సీనియర్లు అందరినీ పక్కన పెట్టారు. అవును, క్యాబినెట్లో కానీ మిగతా అన్నింటిలో బాగా అనుభవం. ఇది ఆఖరి ఎలక్షన్ కూడా కొందరికి, ఇలా అయ్యన్న పాత్ర గారికి ఆఖరి ఎలక్షన్, కళా వెంకటరావుకు ఆఖరి ఎలక్షన్, బుచ్చేశ్వర్ గారు నేను అనుకుంటే 7వ ఆఖరి ఎలక్షన్. తో చాలా మంది ఏదైతుందో అదే చంద్రబాబు గారు అయితేనేమో కాముగా ఉన్నారు. చంద్రబాబు గారికి లేకపోతే లోకేష్ గారికే ముఖ్యమంత్రి ఇచ్చింది అనుకున్నాం 2-3 ఏళ్ళ తర్వాత. ఈ పరిస్థితి ఉంటుందా మంత్రివర్గం ఎట్లుంటే? అవును, పరిస్థితులు మొత్తం మారుతాయి కదా సార్. అవును, కాంట్ సమీకరణాలు మారుతాయి, కుంపట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. తో ఇవన్నీ ఉంటాయి. తో దీంతో ఏమవుతుందంటే మళ్ళీ ఒక డిఫరెంట్ అవుతుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ఆంధ్ర గురించి నాకు తెలుసు. సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఏదైతుందో అందరు కలిపి రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఇంకా 30 ఏళ్ళైనా కూడా ఈ పరిస్థితి రావాలంటే 50 ఏళ్ళైనా ఈ పరిస్థితి రాదు. దాన్ని బాగు చేసుకోవాలంటే రాజకీయాలు పక్కకు పెట్టి మంత్రి వచ్చినా రాకున్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి అలకలు లేకుండా వాళ్ళ అనుభవాలను సీనియర్లు కూడా చంద్రబాబు గారి క్యాబినెట్కు సూచనలు ఇచ్చి రెవెన్యూ పెంచుకొని ఖర్చులు తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం యునైట్గా పదవుల కోసం పోరాటం చేయకుండా ఢిల్లీలో ఉన్న మంత్రులు కూడా పోర్ట్ఫోలియో తప్పది అడగకపోవడం. సివిల్ ఏవియేషన్ ఇచ్చింది, ఏం పని ఉంటుంది దాంట్లో, ఏం శాంక్షన్ ఉంటుంది? అదే రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ కానీ ఇచ్చేది ఉంటే కొన్ని వేల కోట్లు తేవచ్చు. ఇలా ఎర్రంనాయుడు గారు మంత్రి ఉండ్రి శ్రీకాకుళంకు ఈ రాష్ట్రానికి తెచ్చిండు. ఈరోజు సిద్దిపేటకు ప్రతి గ్రామానికి నీటి వచ్చిందంటే ఎర్రంనాయుడు గారు ఈ రూరల్ డెవలప్మెంటే. వెంకయ్యనాయుడు గారు ఉండి నెల్లూరుకు రాష్ట్రానికి తెచ్చాడు. అటువంటి పోర్ట్ఫోలియో కాలే. ఇలా జైపాల్ రెడ్డి గారు అర్బన్ నుండి తెలంగాణ ప్రాంతంలో మ్యాక్సిమం ఆంధ్ర కూడా ఇచ్చాడు. ప్రతి మున్సిపాలిటీకి 100 కోట్లు ఇచ్చి 1000 కోట్లు తెలంగాణ ప్రాంతం తెచ్చాడు. అవుట్ ఆఫ్ ద వే ఇది మన దీని పేరు మెట్రోది కూడా చేశాడు.
తో నీ పోర్ట్ఫోలియోలో నేను ప్రైమ్ మినిస్టర్ ఆపలేడు. దాంట్లో ఇప్పుడు మైనార్టీ ప్రైమ్ మినిస్టర్ 240. అవును. నువ్వు ఆ పోర్ట్ఫోలియో అడిగి తీసుకోవాలి కదా. అడగకపోతే పారేసిండు అయిపోయి. సివిల్ ఏవియేషన్ ఇంకేది ఇచ్చిండు ఏముంటుంది, విమానం ఇది అప్గ్రేడ్ టికెట్లు ఇప్పుడు టాటా కూడా తీసుకున్నాడు. And that too, అది కూడా మొత్తం private పరం అయిపోయింది. ఆయన గతంలో 14 నుంచి 19 కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే చంద్రబాబు గారు. రైతు రుణమాఫీ కంప్లీట్ చేయలేదు కదా. చేయలేదు. అవును సార్. అట్లే ఇప్పుడు నిరుద్యోగ భృతి అనేది ఇట్ ఈస్ పాసిబుల్ అయ్యే సమస్య కాదు. ఓకే. ఇప్పుడు తను ఇచ్చిన హామీలని అమలు కావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మొత్తం అంతా కూడా ఇంపాసిబుల్. ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ అప్పులే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలున్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ బాకీలున్నాయి. రాజధాని కోసం బీజేపీ ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. పోలవరం అయితే వాళ్ళే టేకప్ చేసిండ్రు. కానీ మిగతా ఇష్యూలో 4 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం చొప్పున 20 లక్షలు అనేది ఇంపాసిబుల్. బట్ ఏది ఏమైనా నేనైతే సంపూర్ణంగా 5 సంవత్సరాలు కాదు, బ్రహ్మాండంగా ఆ ప్రభుత్వము ఎటువంటి లుకలుకలు లేకుండా సీనియర్లు కూడా ఏదైతుందో చేయూతనిచ్చి, ఎమ్మెల్యేకు మంత్రి ఏం పెద్ద డిఫరెన్స్, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకి ఏది ఎమ్మెల్యే కూడా నుండి పేరు తెచ్చుకోవచ్చు. నీ నియోజకవర్గం ఎవరైతే నీ ప్రజలు ఎమ్మెల్యే చేసిండ్రో నియోజకవర్గం సేవ చేయడానికి ప్రయత్నం చేసి ఆ నియోజకవర్గాన్ని ఆకాలనుకునే కొంత సీనియర్ నాయకులు నియోజకవర్గానికి చేసి స్థిరస్థాయిగా నిలిచిపోవాలి తప్పితే మంత్రి రాలేదని అనాపి ఉండదు. అనాపి ఎవరు కనిపిస్తలేదు. కానీ ఖచ్చితంగా 100%, నాట్ 99%, 100% ఉంటుంది. కానీ లిమిటెడ్ మంత్రివర్గం ఇది. 15% కనుక లిమిటెడ్ మంత్రివర్గం. కొత్త వాళ్ళకి ఇవ్వాలని చూసిండ్రు, ఇచ్చారు. ఇదొక కారణం. నేను వింటున్నది నిజమా కాదు. అదేలేండి సార్. ఇప్పుడు లాస్ట్ అనే వాళ్ళకి ఏదైతుందో మంత్రి ఇచ్చిండు అనుకోండి, కోట్లు ఖర్చు పెట్టింది కదా సార్. అవును. కొందరు బాబు గారు కూడా అంత డబ్బులు ఇవ్వలేకపోయారు. వాళ్ళు సొంత అయినాయి అప్పులు సప్పులు సపోర్టర్లు. ఇక వాడు ఏది తప్పు చేసినా వినాలి కదా. అవును. కొత్త వాళ్ళు అయితే భయపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. కొత్త వాళ్ళని క్యాబినెట్ తీసుకోవడంలో హానెస్ట్గా పనిచేస్తారు కదా. ఏది ఏమైనా లోకేష్ గారిని కొంతమంది ఇప్పటికీ అంటే నాతో మాట్లాడే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తుండ్రు. కానీ లోకేష్ ఈజ్ చాలా పరిపూర్ణతో పర్ఫెక్ట్గా ఈ కెన్ రన్ ద గవర్నమెంట్, ఈ కెన్ రన్ ద షో. ఖచ్చితంగా ఏదైతుందో అతనికి ముఖ్యమంత్రి అయినా కూడా పర్ఫెక్ట్గా అహంకారం అహంభావం లేకుండా లైక్ కేటీఆర్ వినయ విధేయతతో పనిచేస్తాడనే విశ్వాసము నమ్మకము నాకుంది. ఆయన 4 సార్లు కలిసిన బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత చాలా అంటే చాలా అసలు ఆకాశం భూమి తేడా కనపడుతుంది. ఓకే. లోకేష్ గారు నేను ఆయన డబ్బు కొడితే నాకు వచ్చేదేం లేదు. మీకేం బట్ నేను ఆయనను గమనించిన దాంట్లో మాత్రము లాట్ ఆఫ్ ఇంప్రూవ్ చేసిండు. ఏది ఆఫ్టర్ పాదయాత్ర అయిన తర్వాత కలిసిన, కాకముందు కలిసిన అనుకోకుండా తనే నాకు ఫోన్ చేశాడు అనుకోండి ఒక ఇష్యూలో. అంటే నేను ఏదైతుందో నేనే వస్తా అని చెప్పి రాజమండ్రి అనుకోకుండా ఆ రోజు ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వచ్చాడు. నేను మార్నింగ్ దిగి రాజమండ్రి పోతా ఉన్నారు, ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఈవినింగ్. మధ్యాహ్నం ఫోన్ చేసే వరకు ఢిల్లీ. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఢిల్లీ పోయి కలిశాను. తర్వాత విజయవాడలో కలిశాను, ఇక్కడ కలిశాను, వైజాగ్, ఢిల్లీ, ఇక్కడ ఇంట్లో కలిశాను. 4 times కలిసాను. 4 times వచ్చాను. వెరీ వెరీ నాలెడ్జ్ అంటే తెలిసిపోయింది మనకు నాలెడ్జ్.